కొన్నాళ్ళు జగమలేదమ్మ అమరవాతిపురం ఉన్నది రమోరమా గర్భాన ఇద్దరు పిల్లలైన కొడుకు పేరు అగ్నిరాజు బిడ్డ పేరు మారాని పేరు పెట్టినమ్మా పిల్లలు పెద్దయంగా మాత్రం అనగా అప్పటి వరకు అమ్మ 1 నెల 2 నెలలు 3 నెలలు పిల్ల పెరిగారా అట్లా ఏడాది పిల్లలు ఆడేవాడు కోతగంటే హీనం అన్నారు అక్షరాన్ని వాళ్ళ ముందు జన బుక్స్ దొరకదని రావాలారా ఇంటి ఎక్కువైతే పట్టు ఎక్కువ కడతారట మాట ఎక్కువైతే ఆశ్చర్యం ఎక్కువైతే దాడనే రావా అయ్యో ఆరామాని వేరామ అయ్యో దేవతే రామ ఆరామాని వేరామ తల్లిదోడి మొగోరైనా పడిగాడి కథరేమో తల్లిదోడి మొగోరైనా రాను 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 పడిగాడి ఏరుకున్నవారా అన్న తల్లిపోయి వంగిపోయి 15 వందనాలు పెడుతున్నదమ్మా
అగ్నేశ్వరాదుగా బిడ్డ ఉమారాణి దేవి ఓరి ఎట్లా కొన్ని రోజులే అంటే పిల్లలు 18 ఏళ్ళ వచ్చినప్పుడు ఆ తల్లి అనుకున్నది రాజలక్ష్మి నా పుణ్యం గారు బాగా కలిగింది నాకిద్దరు పిల్లలమ్మ నా కొడుకు వచ్చినాడు నా బిడ్డ వారాని విడుదల బిడ్డకీడు వచ్చిన ధర్మం మనిషి కూసుండ పెట్టి మరి ఊళ్ళో పుట్టుకలేసుకుని 13 రోజు నాడు మరి కన్న బిడ్డ కొడుకు కాళ్ళ వల్ల పండుగ జరిగిందమ్మా పిల్లకల్ల గన్నం పెట్టి బడిగదాగా అవలు మరి బడిగదాగా నంపినప్పుడు రాత్రిలో బడిగంట మోగింది బడికి పోదామని చెల్లి నిమ్మడి పెట్టుకొని మరి తోడబుట్టిన వాడు కూడా పెరిగిన వాడు అన్న అగ్నేశ మహారాజు పల్లెకు పోతాను పిల్లలు సావట్టు కూతున్న కన్న తండ్రి కొడుకు వంక చూసిండు బిడ్డ వంక చూసిండు అరే ఎదిగిన నా పిల్లలు అవుతాను నేను 60 ఏళ్ళ వృద్ధుని అవుతాను ఇక నేను కలం బట్టి కాయలం రాయలేను మరి కత్తి బట్టి నేను రాజ్యమేలానంటే నా కొడుకు రాజ్యమేలా కొడుకు రాజ్యమేలానంటే అయ్యున్నప్పుడే కొడుకు గుణవంతుడు కావాలి మరి అత్తమామ ఉన్నప్పుడే కోడలు గుణవంతరాలు కావాలి నేను భూమి మీద ఉన్ననాడు నా కొడుకు పెళ్లి చేసి కొడుకును రాజ్యమేల పెడతాను అని సమయాన్ని గజ్జర బంధు పెట్టి కుదిరిన పగలు 10 మంది ఎదుకొని చేతులు పట్టుకుని భార్య ఉండి భవనాల బయటికైనా రాజు బయలు వెళ్ళి ఆనందమారాజు రోజుల కలబోతానన్నాడమ్మా పుణ్యం లేదమ్మా చెమ్మతో
మీ కుమారి ఎవరికో చేస్తారు మీద దగ్గర రమ్మన్నట్టా? కాదు నువ్వు రాజవారి నీ దాసిదాన్ని సరే, ఇంట్లో ఆ ఒక్కనే నీ పెన్లో ఎంత ఓపిక, ఇంత వచ్చేది మనసులో మాట అక్కడ ఉండకూడదు కదా, ఎందుకు చిన్నది బేబీ అని అడగపోతాడా? అడిగినప్పుడే పట్టుదేవని భర్త సిత్తుపుట్టి వాడు కుమారి గారు అంత మందులు చెప్పేదా పట్టే తుస్సు అని తిప్పుకోండి. ఆపరేషన్